ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము మీ కొరకు దేవుని ఆశీర్వాద వాక్యము రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడంటును ప్రయాణమైరి. ప్రియ దేవుని ప్రజలారా, ఈ దినము సాక్షాత్ యెహోవా వారి వంశావళిలో పేరు పొందుపరుచుకున్నటువంటి రూతు గారి గ్రంథం నుండి వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము. యెహోవా తన జనులకు ఆహారం ఇచ్చుటకు తానే స్వయంగా వచ్చినని విని నయోమి తన కోడలను తీసుకొని యెహోవా ఉన్న ప్రాంతానికి వెళ్ళటానికి సిద్ధమైనదని మనకు తెలుస్తుంది. అయితే ప్రియ దేవుని ప్రజలారా, యెహోవా తన జనులకు అనగా తనను విశ్వసించి తన మార్గాలను అనుసరించే వారి కొరకు, తన సహవాసంలో నడిచే వారి కొరకు ఆహారం ఇవ్వటానికి తన జనులను దర్శించాడు అని ఈ వ్యాఖ్యానంలో మనము గమనించాలి. మోయాబీయురాలైనటువంటి నయోమి ఉన్న ప్రాంతంలో ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించడం చేత, దేవునికి అవిధేయులై ఉండటం చేత ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాలు సంభవించినట్లుగా మనకు తెలుస్తుంది కదా. మరి మన జీవితంలో కూడా మనము యెహోవాకు వ్యతిరేక మార్గంలో ప్రయాణించడం చేత, ఆయనకు అవిధేయులమై ఉండటం చేత, పాపపు మార్గాల్లో ప్రయాణించడం చేత మన జీవితంలో కూడా అనేక నష్టాలు, కష్టాలు, శోధనలు రావటము మనం గమనించాలి. కనుక ప్రియ దేవుని ప్రజలారా, మనలో ఎవరైతే ఆ పరలోక తండ్రి అయినటువంటి యెహోవా వారికి వ్యతిరేకమైన జీవితం గడుపుచున్నారో, ఆయనకు అవిధేయులై ఉన్నారో వారందరూ తమ జీవితాలను మార్చుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మీ జీవితాలను ప్రభు మార్గంలో నడిపించుచు ప్రభు చేతులకు అప్పగించినప్పుడు కావలసిన శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని మీరు పొందుకోగలుగుతారు. నయోమి ఏ విధముగా అయితే ఆహారం కొరకు ప్రభు ఉన్న ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడినదో, అదే విధముగా మనము ఆయన ఇచ్చు జీవాహారం కొరకు ఆయన సన్నిధికి మనం కూడా వెళ్ళడానికి సిద్ధపడదాము. ఆయనకు మహిమకరంగా జీవించి ఆయన ఇచ్చు మేలులను, ఆశీర్వాదాలను మనం కూడా పొందుకుందాము అని దేవుని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన. పరలోకం నందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదంలోకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. కరుణామయ జీవాధిపతి, అవును ప్రభువా, ఇంతవరకు మీకు వ్యతిరేకంగా మేము జీవించిన దాన్ని బట్టి, మీకు అవిధేయులమై ఉన్నదాన్ని బట్టి ఎన్నో నష్టాలను, ఎన్నో కష్టాలను మేము పొందుకున్నాము తండ్రి. అనేక శోధనలు, వేదనలు, అవమానాల గుండా మేము ప్రయాణించాము ప్రభువా. నేడు ఈ క్షణం మొదలు చివరి శ్వాస వరకు మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మీ కృప చొప్పున మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. నూతన రక్షణానందాన్ని మా అందరికీ కలగజేసి మీరు అందించే గొప్ప మేలులను, ఆశీర్వాదాలను పొందుకునే గొప్ప ధన్యతని, భాగ్యాన్ని మాకు కలుగజేసి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగును నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకొనమని సర్వోన్నతుడైన యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.